సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హైదరాబాద్ కామతీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనందరాజ్ అనే యువకునిపై ఎంఐఎం కార్యకర్త రాజేశ్వరరావు భౌతికంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. రాత్రి 10 గంటలకు తనను కిడ్నాప్ చేసి 4 వ్యక్తులు కలిసి దాడి చేశారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు ఆనందరాజు, దూద్బోలి నివాసం ఉంటా. మా ఇంటి కాడికించి ఎంఐఎం కార్యకర్త అయిన రాజేశ్వరరావు గణేషుని విగ్రహం తీసుకుపోతున్నాడు. మా ఇంటి ఉన్న పరిసరాల్లో చెట్లు ఇరగొట్టొద్దు, అంటే కట్ చేయొద్దు, విగ్రహం పోకుండా కట్ చేయొద్దు అని చెప్పి ప్లాన్ చేస్తే వద్దు అన్నట్టు ఇరగొట్టి చూపించిండు. వద్దు అని చెప్పేసి కూడా నన్ను తీసుకుపోయి వాళ్ళ ఇంటి కాడ తీసుకుపోయి మ్యాన్ హ్యాండింగ్ చేసిండు. వాళ్ళ పిల్లలు 4, వాళ్ళ పిల్లలు, వాళ్ళ 2 కొడుకులు, ఇంకా ఇంట్లో ఉన్న కార్యకర్త కిరాయి ఉన్న పర్సన్లు 2 తీసుకొని నన్ను మ్యాన్ హ్యాండింగ్ చేసి ఇంటికాడికి మళ్ళీ వదిలేసారు, కొట్టేసారు. నేను వాళ్ళ రాజేశ్వరరావు కొడుకులు 2 కొడుకులు దీపేష్ సుందరేష్ వాళ్ళిద్దరు, వాళ్ళ రాజేశ్వరరావు కొడుకులు 2 అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న కిరాయి ఉన్న 2 ఇంకా 2, 3, 4 పర్సన్లు ఉన్నారు. నన్ను మా ఇంటి కాడికి కిడ్నాప్ చేసుకొని వాళ్ళ ఇంటి కాడ తీసుకుపోయి మ్యాన్ హ్యాండింగ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి కాడ వదిలేసి ఆడికి ఇచ్చి నేను కాపాడుకొని నా ప్రాణాలు హాని కానికుండా నేను కాపాడుకొని ఇంటికాడికి పరిగెత్తుకొడుకో ఇంటికి వచ్చేసిన. రాజేశ్వరరావు 4 టీవీలో ఏదో బిజినెస్ ఇన్ఛార్జ్ ఏమో ఉన్నారు. 10 గంటల 40 నిమిషాలకు నైట్. లాస్ట్ టైము 2 టైమ్స్ అయింది. ఆల్రెడీ పిఎస్లో కూడా రాసి ఇచ్చారు, మా వల్ల మీకు ఎటువంటి హాని కావద్దని చెప్పేసి. అది మళ్ళీ పిఎస్లో కూడా రికార్డు ఉన్నది. అదే రికార్డింగు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి ఇంకోసారి వాళ్ళతోని పోలీసు వాళ్ళతో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే సీసీటీవీ కెమెరాలు చూపించి అది ఏమైతే రికార్డింగ్ ఉందో ఆల్రెడీ ఇంతకుముందు పిఎస్లో రాసి ఇచ్చారో అది మళ్ళీ రివర్స్ కాకుండా మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. కామాడిపుర పిఎస్లో మా సిస్టర్ వాళ్ళు రాసుకొని రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి కేసులు పునరావృతం కావద్దని చెప్పేసి ఏసీపీ డీసీపీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఆడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు చూసి వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంఎంకే క్యాండిడేట్ రాజేశ్వరరావు కొడుకులు సుందరేష్, దీపేష్ 2 అండ్ ఆ ఇంట్లో ఉన్న రెంటర్స్ 2. ఆయన పేరు గోరో ఏమో పేరు ఉన్నది. వాళ్ళ వెంబడి ఒక 4 ఉన్నారు. నన్ను కాళ్ళు చేతులు మొత్తం లేవట్టుకొని పోయి వాళ్ళ ఇంటికాడ పోయి మ్యాన్ హ్యాండింగ్ చేసేసి వదిలేసారు. మళ్ళీ వాళ్ళ బావ ఆయన ఏం పేరు మహేష్ కుమార్ వచ్చేసి మధ్యలో ఆపినందుకు నేను నా ప్రాణాలు కాపాడుకొని బయటకు వచ్చిన. నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికి కూడా 3rd టైం ఇది రాజేశ్వరరావు మీద 3rd టైం కేసు ఉంది పిఎస్లో కూడా. మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా ఎందుకు ఇంత యాక్షన్ తీసుకుంటారో నాకు కూడా అర్థమవుతలేదు. కానీ సేమ్ పిఎస్ కామాడిపుర పిఎస్లో మాకు రాసి ఇచ్చింది ఆల్రెడీ. మా ఫ్యామిలీ దగ్గరికి మాకు ఎటువంటి హాని కాలి అని చెప్పి రాసి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇప్పుడు ఎందుకు చేస్తుండో ఏందో మాకు అర్థమవుతలేదు. కానీ ఒకసారి లాస్ట్ టైంలో ఇప్పుడు ఆ వీడియో యాంగిల్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే మాకు కూడా ప్రజలకు మాకు అందరికీ న్యాయం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాను.